బీసీల కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. బీసీలకు ఇచ్చిన హామీలో బీసీవై పెట్టిన 5 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే రామచంద్ర యాదవ్ దీక్షకు దిగారు. డిమాండ్లను నెరవేర్చేందుకు దీక్ష విరమించేది లేదని ప్రకటించారు. బీసీల కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా ఉంచినటువంటి 5 డిమాండ్లపైన ప్రధానంగా బీసీఐ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ రోజు నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి ఏదైతే బీసీలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి 5 డిమాండ్లపైన ఇవన్నీ కూడా సాధ్యపడేటువంటి డిమాండ్లు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా మొండి వైఖరి వహిస్తుంది. ఎన్నికల సమయంలో ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా కూడా పక్కదారి పట్టిస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తరువాత ప్రత్యేకించి వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పటి వరకు బీసీలకు సంబంధించి రక్షణ చట్టం కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఇటు రాజధాని ప్రాంతంలో ఒక 1000 ఎకరాల భూమిని కేటాయించి వారికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయాలని రామచంద్ర యాదవ్ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా బీసీలకు సంబంధించి కూడా సమగ్రమైనటువంటి ఒక కులగణనను కూడా చేపట్టడంతో పాటు ప్రత్యేకంగా విద్య, వైద్యం వీటికి సంబంధించి దాదాపుగా 44% రిజర్వేషన్ కూడా కల్పించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ప్రధానంగా కూడా రామచంద్ర యాదవ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి 5 డిమాండ్లపైన ప్రధానంగా ఏదైతే పోరాటం చేయాలని ఇప్పటికే ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి బీసీ సింహగర్జన భారీ బహిరంగ సభ ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. మరి మార్చి నెలాఖరు లోపు గనక ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుండా గనక ఇదే విధంగా ప్రవర్తిస్తే గనక ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారని స్పష్టం ఏదైతే చేశారో దానికి అనుగుణంగానే ఈ రోజుటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన కూడా రాకపోవడంతో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఈ రోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఇప్పటి నుంచి ప్రత్యేకంగా ఈరోజు దీక్ష ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రామచంద్ర యాదవ్కు మద్దతు పలికేందుకు అన్ని బీసీ సంఘాలు, అదేవిధంగా సంచార జాతులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు, అదేవిధంగా అన్ని ఏదైతే ఇటు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా వచ్చి రామచంద్ర యాదవ్ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు పలుకుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రత్యేకంగా రామచంద్ర యాదవ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బీసీలందరూ కూడా వారి యొక్క స్థితిగతులను మెరుగుపరచుకోవడం కోసం, ప్రత్యేకంగా వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఇది బీసీలందరూ కూడా మనుగడ సాధించడం కోసం ఖచ్చితంగా ఇది కావాలంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ రామచంద్ర యాదవ్ చేస్తున్నటువంటి దీనికి విశేషమైనటువంటి స్పందన కూడా లభిస్తుంది. మరి ప్రత్యేకంగా మరి ఎన్ని రోజులు మరి దీక్ష కొనసాగిపోతుంది, మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఏ రోజు రాబోతుంది, మరి ఏదైనా అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు, ఇదన్నిటిపైన కూడా సర్వత్రా కూడా ఆసక్తి అయితే నెలకొంది. మరి ప్రత్యేకంగా ప్రస్తుతం అయితే అమర నిరాహార దీక్ష కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సింధు, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇవి ఇప్పటివరకు ఉన్న ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 నిజం ఇదే.